హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు సండే కదండి. సండే అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈరోజు మనం చేపల పులుసు చేయబోతున్నాము. అలాగే ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే బెండకాయ వేసి చేపల పులుసు అనేది మనం చేయబోతున్నాం అనమాట. మీలో కొంతమందికి ఇది వినటానికి ఏమన్నా కొత్తగా ఉండుండొచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెండకాయ వేస్తే చేపల పులుసులో. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను 1.5 kg చేపలు తీసుకున్నానండి. దానికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాన్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకుందాం దాన్ని. సో ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా, దీనిలోకి మనం నీళ్లు పోసి నానబెట్టుకుందాము. అలాగే చేప ముక్కల్ని కూడా ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టానండి. కొన్నిసార్లు మనకి చేప ముక్కలు అనేవి వాసన వస్తాయి కదా, నీసు వాసన వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనం మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని లాస్ట్లో కొంచెం పసుపు అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు వేసి వాష్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, 3 ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను, 5-6 పచ్చిమిరకాయలు, మన స్పెషల్ ఇంగ్రీడియంట్ బెండకాయ ముక్కలు, అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇందులో లాస్ట్లో వేయటానికి కొత్తిమీర, అలాగే కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని చేపలు వండుకునే చట్టి దీని మీద పెట్టుకుందాం. ఒకవేళ ఇది లేకపోతే మన ఇంట్లో ఉండే పెద్ద చట్టి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎడల్పుగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఏంటంటే చేప ముక్క బాగా ఉడుకుతుంది. సో ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. సో నేను తీసుకున్న 1.5 kg ఫిష్కి నేను ఆల్మోస్ట్ ఒక 200 grams ఆయిల్ వేశాను. సో ఈ ఆయిల్ ఏంటంటే కొంచెం లైట్గా హీట్ అవనిద్దాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వీటిని మనం చిన్న చిన్న ముక్కలు ఏం చేయాల్సిన పని లేదండి. పచ్చిమిరకాయలు ఒక్కో పచ్చిమిరకాయని 2 ముక్కలుగా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ మూడింటిని కూడా మనం లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. సో మనం ఇప్పుడు ఇందులోకి పెద్ద టీ స్పూన్తో అల్లం చిన్నులపాయ పేస్ట్ చేద్దాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఎందుకంటే దానిలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోవాలి. అప్పుడే కూర మనకి టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా మనకి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే నేను 4 టీ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఇందులో. ఈ కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి.
సో ఈ మొత్తం జస్ట్ ఒక 1 minute మనం ఫ్రై చేద్దాము. సో ఇప్పుడు ఇందులోకి మనం చేప ముక్కలు వేసేద్దాం. ఈ చేప ముక్కలు అనేది డైరెక్ట్గా అలా వేసేయటం కన్నా కూడా మనం ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ముందు వేసిన మసాలాలు అన్నీ కూడా ఈ చేప ముక్కలకి బాగా పడతాయి, ఈవెన్గా పడతాయి అన్నమాట. సో ఇలా అరేంజ్ చేసుకోండి ఒకదాని పక్కన ఒకటి. ఓకే, సో ఇలా అరేంజ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ని మూత పెట్టి వీటిని ఒక 3 నిమిషాలు అలానే ఉడికించండి. సో 3 నిమిషాలు ఉడికినాయండి. ఇప్పుడు చూడండి, వీటిని మనం ఒక పెద్ద గెంటి తీసుకోండి, మెల్లగా ఇంకో వైపుకు తిప్పుదాం. ఈ ముక్కలు అన్నిటినీ కూడా స్లోగా ముక్క విరిగిపోకుండా తిప్పుకోండి. ఇలా మనం అన్నిటినీ కూడా ఇంకో సైడ్కి తిప్పుదాము. ఇలా ఉడికియటం వల్ల ఏంటంటే మసాలా అంతా కూడా ముక్కకి పడుతుందన్నమాట, ఆయిల్ ఇవన్నీ కూడా. సో ఇలా ఇంకో సైడ్ తిప్పాం కదా, వీటిని కూడా ఒక 3 నిమిషాలు ఉడికిద్దాం. సో చూసారా, 3 నిమిషాల తర్వాత మొక్కకు అంతా కూడా ఈ మసాలా పట్టేసి ఉంటుంది మంచిగా. సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాము, దాన్ని ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు ఇలానే దీంతో పాటు వాటర్ కూడా పోద్దామండి. వాటర్ ఏంటంటే ఎక్కువ పోసేయద్దు, జస్ట్ మనం వేసుకున్న చేప ముక్కలు అనేవి మునిగేంత వరకు పోయండి చాలు. ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకా మనం ఈ కూరలో గెంటి పెట్టి తిప్పటం అనేది చేయకూడదు, ముక్కలన్నీ కూడా చిదురైపోతాయి. నేను చూపిస్తున్నట్టుగా క్లాత్తో కానీ దేంతో అయినా పట్టుకొని గిన్నెని కదుపుతూ మనం లాస్ట్ వరకు కూడా ఈ కూరని చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. సో 10 నిమిషాల తర్వాత మనకి ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం కదండి, అవి బెండకాయ ముక్కలు అనేది ఇందులో వేసేద్దాం. సో చూడండి, బాగా ఉడుకుతుంది కదా. మనం ఈ పులుసు అన్నీ వేసి చేప ముక్కలు వేసి చింతపండు పులుసు పోసిన తర్వాత మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes ఉడికించాలండి ఈ కూర అనేది, అప్పుడే టేస్ట్ వస్తుంది బాగా కూరకి. సో చూడండి, ఇలా చూపిస్తున్నట్టుగా గెంటి పెట్టకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కలవటం కోసం ఒకసారి మనం జస్ట్ ఈ పులుసుని మళ్ళీ కదుపుకుందాం. సో ఇప్పుడు దీనికి మూత పెట్టేయండి. ఇంకా జస్ట్ ఒక 2-3 minutes ఉడికిస్తే చాలు. ఇందులోది మూత పెట్టి ఉడికిద్దాం. ఈ పులుసు ఏంటంటే మనకి వండిన వెంటనే తింటే టేస్ట్ తెలీదండి, కనీసం ఒక 1-2 గంటలు దాన్ని చల్లారనిచ్చాక తింటే దాని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫైనల్లీ దానిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు వేస్తే సరిపోతుందండి కొత్తిమీర, ముందుగా ఏం వేయాల్సిన పని లేదు. మనకి మొత్తం రెడీ అయిపోయింది అని మనం సాల్ట్, కారం అవన్నీ కూడా టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.